ఐటీలో ప్రతి ఒక్కరూ భయపడే టెక్నాలజీ, టచ్ చేయడానికి టెన్షన్ పడే టెక్నాలజీ గిట్. ఎందుకంటే గిట్ అనేది సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్. మీరు డెవలపర్ అయినా, టెస్టర్ అయినా, డెవాప్స్ ఇంజనీర్ అయినా, క్లౌడ్ ఇంజనీర్ అయినా, ఏఐ ఇంజనీర్ అయినా కూడా మీ కోడ్ అంతా గిట్లోనే మీరు పెడతారు. సో అక్కడ కొంచెం మెస్అప్ జరిగినా మొత్తం ప్రాజెక్ట్ అంతా క్లమ్జీ అయిపోతుంది. సో గిట్ని అందరూ చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు. ఈవెన్ డెవాప్స్ ఇంటర్వ్యూస్లో కూడా అందరూ టెరాఫాము, డాకర్, క్యూబర్నెటిస్ కంటే గిట్ పైన క్వశ్చన్స్ పడితేనే ఎక్కువ టెన్షన్ ఫీల్ అయిపోతుంటారు. మీకు ఆన్సర్ తెలిసినా కూడా చెప్పే విధానంలో కాన్ఫిడెంట్గా చెప్పలేరు అనమాట. సో నేను నా ప్రీవియస్ కంపెనీస్లో ఎస్విఎన్ నుంచి కోడ్ని సక్సెస్ఫుల్గా గిట్కి మైగ్రేట్ చేశాను. సో నేను ప్రజెంట్ జరుగుతున్న డెవసెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ సెషన్స్లో గిట్లో ఉండే కాంప్లెక్స్ టాపిక్స్ని ఫన్నీగా ఒక దోస షాప్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేస్తూ చాలా సింప్లిఫై చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ సెషన్స్ మొత్తాన్ని నేను ఇక్కడ యూట్యూబ్లో అప్లోడ్ చేయబోతున్నాను పార్ట్స్గా. ఈరోజు ఈ పార్ట్లో ఏంటి అంటే అసలు మర్జ్ అంటే ఏంటి, మర్జ్ ఎలా బిహేవ్ చేస్తుంది, పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటి, పుల్ రిక్వెస్ట్ ద్వారా సేఫ్గా చేంజెస్ని ఫీచర్ బ్రాంచ్ నుంచి మాస్టర్ బ్రాంచ్కి ఆర్ మెయిన్ బ్రాంచ్కి ఎలా మర్జ్ చేయాలి అనే దానిపైన ఈ టోటల్ పార్ట్ 1 ఉంటుంది. అండ్ బై ద వే, నేను డెవసెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను ఆగస్ట్ 31 నుంచి. ఆగస్ట్ 31 మార్నింగ్ 10:30 AM డెమో ఉంటుంది. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఉంది. ఒకసారి రిజిస్టర్ అవ్వండి. 1 వీక్ సెషన్స్ ఫ్రీగా అటెండ్ అవ్వండి. తర్వాత మీకు నచ్చితే కంటిన్యూ అవ్వండి. సో లెట్స్ బిగిన్ దిస్ గిట్. క్యూబర్నెటిస్ కంప్లీట్ అయింది కాబట్టి ఈరోజు మనం గిట్తో స్టార్ట్ చేస్తాం. సో ఇప్పటి వరకు మనకు గిట్లో మనం నేర్చుకుంది ఏంటి? క్రియేట్ రెపో, దాని తర్వాత యాడ్ టు, సో డూ సంథింగ్ లైక్ క్రియేట్ సమ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. తర్వాత యాడ్ టు స్టేజింగ్ ఏరియా. నెక్స్ట్ కమిట్ టు లోకల్ రెపోజిటరీ. నెక్స్ట్ పుష్ టు సెంట్రల్ రెపో. సో ఇది మనకు తెలుసు. ఇంకెక్కడైనా మనము చేంజెస్ క్లోన్ చేసుకోవాలి అంటే క్లోన్ ద రెపో, పుల్ ద చేంజెస్. సో ఇవి మనకు తెలుసు. నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ ఫోల్డర్ని రెపోగా కన్వర్ట్ చేయడం. git init, initialize the folder as git repo. సో రెపోకి, గిట్ రెపోకి ఫోల్డర్కి డిఫరెన్స్ ఏంటి? సో నార్మల్ ఫోల్డర్కి గిట్ రెపోకి ఉండే డిఫరెన్స్ ఏంటి? డాట్ గిట్. సో డాట్ గిట్ అనేది ఉంది అంటే, సో ఇఫ్ యువర్ ఫోల్డర్ హ్యావ్ దిస్, దెన్ we call it as git repo, రైట్? సో ఈ గిట్ ఇనిట్ అనేది ఏం చేస్తుందంటే డాట్ గిట్ ఫోల్డర్ని క్రియేట్ చేస్తుంది. సో దాని తర్వాత మనము బ్రాంచ్ని మెయిన్ బ్రాంచ్గా చేసుకోవాలి అంటే గిట్ బ్రాంచ్ -m మెయిన్, గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్. సో ఏదో ఒక రిమోట్ యాడ్ చేయాలి కాబట్టి ఇలా యాడ్ చేసేవాళ్ళం. సో ఈ కమాండ్స్ అన్ని మనం తెలుసుకున్నాం కదా. సో ఈరోజు బ్రాంచెస్ అంటే ఏంటి, పుల్ రిక్వెస్ట్, మర్జ్ ఏంటి, ఫ్రీబేస్ ఏంటి, ఓకే, కాన్ఫ్లిక్ట్స్ వస్తే ఎలా చేయాలి, అండ్ దెన్ బ్రాంచింగ్ స్ట్రాటజీ. వీటన్నిటిపైన మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ వై వీ నీడ్ బ్రాంచెస్. సో నేను యూజువల్గా చెప్పే ఎగ్జాంపుల్, మనం ఒక కోకోకోలా డ్రింక్, ఒక టీ చేస్తున్నాను. కోకోకోలాకి కాంపిటీషన్గా ఈ మధ్య కెంపకోలా వచ్చింది కదా మనకు జియో నుంచి.
సో వాళ్ళు ఒక డ్రింక్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనుకున్నాం. సో వాళ్ళు ఏం చేస్తారు, ఓవర్ నైట్ ల్యాబ్లోకి వెళ్ళి ఒక డ్రింక్ని మ్యానుఫ్యాక్చర్ చేసేసి పబ్లిక్లోకి రిలీజ్ చేస్తారా, ఆర్ దే డూ సంథింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్? ఫస్ట్ ఒక ఫార్ములా క్రియేట్ చేసుకొని, డ్రింక్ క్రియేట్ చేసి, అండ్ దెన్ వాళ్ళు టేస్ట్ చేసి ఫస్ట్, నెక్స్ట్ ఎంప్లాయీస్ టేస్ట్ చేసి, నెక్స్ట్ ఇన్వెస్టర్స్ అలా టేస్ట్ చేసి, నెక్స్ట్ స్మాల్ పబ్లిక్ ఇలా టేస్ట్ చేసి, ప్రతి చోట ఫీడ్బ్యాక్, ఇక్కడ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఏమైనా చేంజెస్ కావాలి అంటే చేయడం, మళ్ళీ ఇక్కడ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, వాళ్ళు ఏమైనా నాకు ఇది నచ్చలేదు అంటే మళ్ళీ అక్కడ చేంజెస్ చేయడం, మళ్ళీ ఇక్కడ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, మళ్ళీ చేయడం, మళ్ళీ ఇక్కడ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, మళ్ళీ చేయడం, ఫైనల్గా ఫసాయి సర్టిఫికేషన్ తీసుకోవడం, పబ్లిక్లోకి రిలీజ్ చేయడం. సో ఇది కదా ప్రొసీజర్ జనరల్గా ఏదైనా కూడా. అదొక ఫుడ్ ప్రోడక్ట్ అయితే ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఆర్ జనరల్లీ ఎనీ ప్రోడక్ట్ విచ్ యు ఆర్ గోయింగ్ టు రిలీజ్ టు మాస్ పబ్లిక్. ఓకే, సో మాస్ అంటే నెంబర్, నాట్ కల్చర్. ఓకే, సో సో ఇప్పుడు కెంపకోలా మనకు ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది పబ్లిక్ లో. సో ఇప్పుడు వాళ్ళకి ఏదైనా కొంచెం చేంజెస్ చేయాలనిపించింది డ్రింక్ టేస్ట్ లో. సో వాళ్ళు డైరెక్ట్ గా ల్యాబ్ లో చేంజెస్ చేసేసి, లైక్ ప్రొడక్షన్ ప్లాంట్ లో చేంజెస్ చేసి పంపించేస్తారా, మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవుతారా? సో మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాల్సింది. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ పబ్లిక్ లో ఉన్నప్పుడు, దానికి ఒక గవర్నమెంట్ లయబిలిటీ ఉన్నప్పుడు, ఇలా ఫస్ట్ సర్టిఫికేషన్స్ ఇలా, సో మనము ఒక ఫీడ్బ్యాక్ తీసుకోకుండా డైరెక్ట్ గా రిలీజ్ చేసామంటే, సో అది బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మన ప్రోడక్ట్ జనాలకు నచ్చకపోవచ్చు. ఓకే, తర్వాత మన బిజినెస్ పడిపోవచ్చు. ఇది ఎంత పెద్ద కంపెనీకైనా భయం ఉంటుంది, లైక్ అమెజాన్ అయినా ఫేస్బుక్ అయినా, వాళ్ళు ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలి. సో వీటినే మనం ఐటీలో బ్రాంచెస్ అంటాం. మన ప్రొడక్షన్ కోడ్ ఏ బ్రాంచ్ ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది? ప్రొడక్షన్ మెయిన్ బ్రాంచ్ ఆర్ మాస్టర్ బ్రాంచ్, కెన్ బి ఎనీథింగ్. మీరు ఏదనుకుంటే అది ఒక బ్రాంచ్ ని పాయింట్అవుట్ చేస్తుంది, మెయిన్ ఆర్ మాస్టర్ మోస్ట్లీ. సో ఇప్పుడు చేంజెస్ చేయాలి అంటే, కెన్ ఐ డూ డైరెక్ట్లీ హియర్ అండ్ పుష్ అప్లికేషన్ టు ప్రొడక్షన్? సో మనం ఈవెన్ ఒక చిన్న ఇంపార్టెంట్ ఫైల్ అయినా కూడా, చాలా ఇంపార్టెంట్ ఫైల్లో చేంజెస్ చేయాలి అంటే, ఫస్ట్ ఆ ఫైల్ని కాపీ చేసుకొని ఆర్ బ్యాకప్ తీసుకొని, దాంట్లో మనము చేంజెస్ చేసి అన్ని బాగున్నాయా లేదని చెక్ చేసుకొని అప్పుడు మనం చేస్తాం. లైక్ ఒక ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కానీ ఇట్లాంటివన్నీ ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకుంటాం, అన్ని చెక్ చేసుకుంటాం, అంతా బాగుంది అనుకున్న తర్వాత దాన్ని మెయిన్ లోకి తీసుకెళ్తాం. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. మీరు ఒక చిన్న కొత్తగా ఒక క్యారెక్టర్, ఒక స్పేస్ ఎంటర్ చేయాలన్నా, ఒక కామా ఎంటర్ చేయాలన్నా, యు ఆర్ నాట్ అలౌడ్ టు డూ ఇట్ ఇన్ మెయిన్ బ్రాంచ్ ఆర్ మాస్టర్ బ్రాంచ్. యూ షుడ్ క్రియేట్ ఎ న్యూ బ్రాంచ్. ఓకే, క్రియేట్ న్యూ బ్రాంచ్. సో ఇక సేమ్ మనకు ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి, డెవలప్మెంట్, క్యూఏ, యూఐటి, ప్రొడక్షన్, అలా కొన్ని ప్రాజెక్ట్స్ లో అప్ టు 10-20 ఎన్విరాన్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఏమున్నాయి? క్యూఏ, డెవ్, క్యూఏ, యూఐటి, ఎస్ఐటి, పర్ఫార్మెన్స్, ప్రీ ప్రాడ్, ప్రాడ్, సెక్యూరిటీకి సంబంధించి, ఇట్లా ఇంకా ఎన్నైనా వెళ్తూనే ఉంటాయి. యూజువల్ గా అయితే ఇవి ఉంటాయి ఒక బ్యాంక్ లో. మినిమం వచ్చేసి డెవ్ అండ్ ప్రాడ్. ఒక స్టార్ట్అప్ లో ఫాస్ట్ మూవింగ్ ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా 2 బ్రాంచెస్ అనేది ఉండాలి మినిమం అని. సో మనం 2 మినిమం అనుకుంటే, సో కొన్ని అనుకుంటే మనం ఏం చేస్తాం? క్రియేట్ న్యూ బ్రాంచ్, తర్వాత బిల్డ్ అండ్ డెప్లాయ్ ఇన్ డెవ్ ఎన్విరాన్మెంట్, తర్వాత రన్ ద టెస్ట్ కేసెస్. సో టెస్ట్ కేసెస్ ఫెయిల్ అయింది అంటే దట్ ఈస్ ద ఫీడ్బ్యాక్. మళ్ళీ చేంజెస్ చేస్తారు, మళ్ళీ డిప్లాయ్ చేస్తారు సక్సెస్ అయ్యేంత వరకు. తర్వాత మూవ్ టు క్యూఏ ఆర్ యూఐటి ఆర్ ఎస్ఐటి. సో ఇక్కడ కూడా మళ్ళీ టెస్ట్ కేసెస్ రన్ చేస్తారు. సో ఇక్కడ కూడా పాస్ అయింది అంటే దెన్ టేక్ ద అప్రూవల్.
సిఆర్ ప్రాసెస్, చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అది. దెన్ డిప్లాయ్ టు ప్రొడక్షన్. సో ఇది కదా ప్రాసెస్ మనకు ఐటీలో ప్రెసెంట్. సో ఇక్కడ ఖచ్చితంగా బ్రాంచ్ క్రియేట్ చేయడం, ఆ బ్రాంచ్ నుంచి చేంజెస్ ని మెయిన్ లోకి మాస్టర్ లోకి తీసుకురావడం, ఇవన్నీ ఇంపార్టెంట్. సో అల్టిమేట్ గా మనకు గిట్ అనేది సోర్స్ ఆఫ్ ద ట్రూత్. మన ఎంటైర్ ప్రాజెక్ట్ అనేది గిట్ పైన డిపెండ్ అయింది. మన ప్రాజెక్ట్ లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం రాబోతున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ గిట్. సో అది ప్రాపర్ గా మేనేజ్ చేయాలి. సో అది ప్రాపర్ గా మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ మొత్తం అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు. డెవలపర్స్ కానీ టెస్టర్స్ కానీ రిలీజెస్ ఆగిపోతాయి, కొత్త చేంజెస్ రావు. సో సో గిట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్లస్ అందరు చాలా భయపడతారు గిట్ కూడా, కొంచెం చేంజెస్ చేయాలన్నా కూడా. ఎందుకంటే దట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ద ప్రొడక్షన్ కానీ అప్లికేషన్ కానీ ఏదైనా. మిగతావనుకోండి, మన జెన్కిన్స్, యాన్సిబుల్, ఇవన్నీ అవన్నీ పెద్ద మ్యాటర్ కాదు. డౌన్ అయితే కొద్దిసేపు డౌన్ అవుతాయి. బట్ గిట్లో ఏదైనా ప్రాబ్లం అయింది అంటే మళ్ళీ దాన్ని చాలా కేర్ఫుల్ గా క్లియర్ చేయాల్సి వస్తుంది. ఓకే. బట్ గిట్ అనుకున్నంత కాంప్లెక్స్ కాదు యాక్చువల్లీ. పైకి కాంప్లెక్స్ ఉంటుంది కానీ లోపల చాలా సింపుల్. సో అది చూద్దాం ఈరోజు. సో నేను ఒక ఎగ్జాంపుల్ రెడీ చేసుకున్నాను, ఒక దోశ ప్రిపరేషన్ అన్నట్టు. సో ఐ విల్ టెల్ ఆల్ ద కాన్సెప్ట్స్ విత్ దట్. సో నేను ఒక రెపో క్రియేట్ చేస్తున్నాను, గిట్ దోశ అనేది. ఓకే. సో ఐఎమ్ లింకింగ్ ఇట్ ఇన్ ఇట్ బ్రాంచ్ హైఫనియం మెయిన్. సో మాస్టర్ తీసేసి మెయిన్ అనుకుంటున్నారు బికాస్ ఆఫ్ రేసిజం, యూ నో దట్ ఆల్రెడీ. ఓకే. సో ఇక్కడ ఒక దోశ షాప్ అనేది మనం పెడుతున్నాం. సో దోశ షాప్ అంటే పబ్లికేగా, ఇంకా పబ్లిక్ టేస్ట్ కి తగినట్లు మన షాప్ ఉండాలి. సరే, ఫస్ట్ స్టార్టింగే కాబట్టి నేను డైరెక్ట్ గా మెయిన్ బ్రాంచ్ లోకి పుష్ చేస్తున్నాను. సో జస్ట్ స్టార్ట్ అయింది మన షాప్. సో ఇప్పుడు ఏంటి, ఇక మెయిన్ బ్రాంచ్ లో నేను డైరెక్ట్ గా చేంజెస్ చేయొచ్చా చేయకూడదా? డూ యూ ఫీల్? మెయిన్ బ్రాంచ్ లో చేంజెస్ చేయకూడదు. సో ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ లో రూల్స్, రూల్ సెట్, మన రెపో ఏదైతే ఉందో ఇక్కడ ఒక రూల్ క్రియేట్ చేస్తాం. యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ నేను మెయిన్ బ్రాంచ్ అని ఒక నేమ్ ఇచ్చుకుంటున్నాను. నేమ్ మీ ఇష్టం. ఎనేబుల్ యాక్టివ్. తర్వాత ఏ బ్రాంచ్ కి అప్లై చేస్తున్నాం ఇది? ప్యాటర్న్ మెయిన్ బ్రాంచ్ అని చెప్తాం. ఈ మెయిన్ బ్రాంచ్ కి ఈ రూల్ అప్లై చేస్తున్నాం. రూల్ ఏంటి? ఈ బ్రాంచ్ లో ఎవరు డిలీట్ చేయకూడదు, డిలీట్ చేయలేరు. అండ్ దెన్ రిక్వెస్ట్ ఫుల్ రిక్వెస్ట్ బిఫోర్ మెన్షన్. ఈ బ్రాంచ్ లోకి చేంజెస్ తీసుకురావాలి అంటే ఖచ్చితంగా పుల్ రిక్వెస్ట్ అనేది రైజ్ చేయాలి. పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటో చూస్తారు మీరు మరి.
ఎంతమంది అప్రూవల్ ఇవ్వాలి. సో మినిమం ఒకరు, ఇప్పుడు మీ ప్రాజెక్ట్ డెవాప్స్ టీంలో ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ టీంలో ఎంతమంది ఉన్నారో దానిని బట్టి, తక్కువ మంది ఉంటే ఒకరు ఇద్దరు, ఎక్కువ మంది ఒక 40-50 మంది డెవలపర్స్ ఉన్నారు అనుకోండి, సో అప్పుడు ఒక నలుగురు ఐదుగురు అట్లా. సో వాళ్ళు అప్రూవల్ ఇచ్చి అంతా బాగుంది అంటేనే చేంజెస్ అనేది ఇక్కడికి వస్తాయి. సో ప్రెసెంట్ మనం అయితే నేను ఒక్కది ఇస్తున్నా. తర్వాత ఎవరు ఫోర్స్ గా పుష్ చేయకూడదు ఈ బ్రాంచ్ లోకి. సో డిలీట్ చేయకూడదు. దీనిలోకి మర్జ్ చేయాలి అంటే, చేంజెస్ తీసుకురావాలి అంటే ఖచ్చితంగా పుల్ రిక్వెస్ట్ ద్వారా తీసుకురావాలి విత్ మినిమం నెంబర్ ఆఫ్ అప్రూవల్స్. 2-3 మెంబర్స్ పెట్టుకోవచ్చు మనం ఈజీగా. అండ్ దెన్ ఎవరు, ఇవి మినిమం సెట్టింగ్స్ అనమాట. ఎవరు దీంట్లోకి ఫోర్స్ గా పుష్ చేయకూడదు. ఇక నేను ఇలా చేసిన తర్వాత ఐ కెనాట్ డైరెక్ట్లీ పుష్ టు మెయిన్ బ్రాంచ్. పాస్వర్డ్. సో ఇది రూల్ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి నేను మెయిన్ బ్రాంచ్ లోకి చేంజెస్ చేయలేను. ఓకే, సేవ్ చేంజెస్. మీరు ఇంకా పెట్టుకోవాలి అంటే ఎంతైనా పెట్టుకోవచ్చు, అక్కడ ఉండే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని నీట్గా. బట్ అంత అవసరం లేదు మనకు. సో ఇది మినిమం సెట్టింగ్ మనం చేయాల్సింది. నెక్స్ట్ ఇక మనం బ్రాంచ్ క్రియేట్ చేయాలి. సో బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే మీరు కన్సోల్లో కూడా 2 క్లిక్లు కొట్టి చేసుకోవచ్చు. బ్రాంచ్ క్రియేషన్ ఆప్షన్ ఉందా? నేను ఇప్పుడు కన్సోల్లో చూడలే. ఇక్కడ ఉంది బ్రాంచ్ క్రియేషన్ ఆప్షన్, బట్ మనం కమాండ్ లైన్లోనే ఎక్కువ విజిబిలిటీ ఉంటుంది మనకు. బ్రాంచ్ ఆప్షన్కి ఏంటి అంటే కమాండ్ git checkout -b బ్రాంచ్. మీ బ్రాంచ్ నేమ్ ఏంటి? ఓకే, సో git checkout -help ఉంటుంది. ఓకే, ఇక్కడ ఓపెన్ అయిందా? git checkout -p న్యూ బ్రాంచ్. ఓకే, -b అంటే న్యూ బ్రాంచ్. -b అని ఎందుకు పెట్టారు మరి? బి మీనింగ్. సో గిట్ చెక్అవుట్ అంటే జనరల్ గా బ్రాంచ్ మూవ్ అవ్వమని. -b అంటే న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసి అందులోకి మూవ్ అవ్వమని చెప్తున్నాను నేను గిట్ కోసం. గిట్ ని గిట్ చెక్అవుట్ -b బ్రాంచ్. ఇప్పుడు మనం కొత్తగా ఏంటి అంటే ప్లెయిన్ దోశ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం ఫస్ట్ మన షాప్ లో. సో ఐఎమ్ క్రియేటింగ్ ప్లెయిన్ దోశ బ్రాంచ్. ఓకే, సో ఇప్పుడు మనం ఆటోమేటిక్ గా ఈ బ్రాంచ్ లోకి వచ్చేస్తాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఎనీ టైం ఏ బ్రాంచ్ లో ఉన్నారు అనేది. సో క్రియేట్ చేశాను, అందులోకి వచ్చేసాను. సో ఇక్కడ ప్లెయిన్ దోశ మనం స్టార్ట్ చేయాలి. ప్లెయిన్ దోశ స్టార్ట్ అయింది. సో ఏంటి రెసిపీ? ఒక దోశ బ్యాటర్ ఉంటుంది. ఇప్పుడు మనం చూడాలి నీట్ గా ఫ్లో అనేది ఎలా వెళ్తుంది అనేది చూసుకోవాలి కాబట్టి నేను ఒక డయాగ్రామ్ వేస్తాను. యూ కెన్ సీ ద కమిట్స్. గిట్ లాగ్ హైఫన్, గిట్ లాగ్ అని కొడితే మీకు తెలుస్తాయి ఎవరెవరు ఏ కమిట్స్ చేశారు అనేది. సో ఇప్పటి వరకు నేను ఒక కమిట్ చేశాను కదా మెయిన్ బ్రాంచ్ లోకి, అండ్ కొత్త బ్రాంచ్ కూడా క్రియేట్ చేశాను. 2 బ్రాంచెస్ ఒకే కమిట్ ఐడిని పాయింట్ అవుట్ చేస్తున్నాయి. రైట్, యూ కెన్ సీ దట్. సో లెట్ us draw the diagram. సో ఇది మెయిన్ బ్రాంచ్.
ఓకే, మెయిన్ బ్రాంచ్లో కమిట్ ఐడి ఇది స్టార్టింగ్. సో ఇప్పుడు ఏం చేసాం, ఒక కొత్త బ్రాంచ్ని క్రియేట్ చేసాం. సో ఇక్కడ నుంచి మనకు కొత్త బ్రాంచ్ అనేది క్రియేట్ అయింది. కొత్త బ్రాంచ్ క్రియేట్ అయినప్పుడు కోడ్ అంతా సేమ్ కాబట్టి అదే అనమాట, సేమ్ కమిట్ ఐడి. ఇప్పుడు ఇది మన పొజిషన్, రైట్. సో ఇక్కడ నుంచి నేను చేంజెస్ చేస్తాను, ఇది ముందుకి ఫార్వర్డ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చేంజెస్ చేశాను ఆల్రెడీ. ప్లెయిన్ దోశ స్టార్ట్ చేసాం, దోశ బ్యాటర్ యాడ్ చేసాం. సో లెట్ us కమిట్ దట్ git add డాట్ అని ఇస్తున్నా, git commit -m ప్లెయిన్ దోశ. మీనింగ్ఫుల్ మెసేజ్ ఇవ్వాలి, స్టార్టెడ్ దోశ బ్యాటర్ యాడెడ్. ఓకే, తర్వాత గిట్ పుష్ ఆరిజిన్. బ్రాంచ్ నేమ్ ఇప్పుడు మెయిన్ కాదు, ప్లెయిన్ దోశ. ఓకే, ప్లెయిన్ దోశ యాడ్ అయింది. ఇప్పుడు మీరు గిట్ లాగ్ చూడండి, గిట్ లాగ్ చూస్తే దెన్ దీస్ ఆర్ ద కమిట్స్. కొంచెం ఫార్వర్డ్ అయింది. ఫార్వర్డ్ అయింది అంటే సో ఇట్ ఈస్ లిటిల్ బిట్ మూవ్ ఫార్వర్డ్. కమిట్ ఐడి వచ్చేసి ఇది. సో దిస్ ఈస్ ప్లెయిన్ దోశ. ఓకే, నెక్స్ట్ ఓన్లీ దోశ బ్యాటర్ సరిపోదు కదా, కొంచెం లైట్గా ఆయిల్ కూడా వేయాలి. ఓకే, సో లైట్గా ఆయిల్ వేస్తారు, మళ్ళీ యాడ్ చేశారు. లైట్ ఆయిల్ యాడెడ్. మళ్ళీ పుష్ చేస్తాం, సారీ పుష్ చేసేస్తాం కదా, లైట్గా ఆయిల్ యాడ్ చేసాం, పుష్ చేసాం. ఇప్పుడు గిట్ లాగ్ -1 లైన్ అని చూడొచ్చు మీరు సింపుల్గా. సో ఇప్పుడు ప్రొసీడ్ అయింది. ఓకే, సో ఇంటర్నల్గా వాళ్ళు డెవలప్ చేశారు ప్లెయిన్ దోశని, ఒకసారి టేస్ట్ చేశారు అందరూ. ఓకే, బాగానే ఉంది, పిండి దోశ టేస్ట్ ఆయిల్ అన్ని బాగానే ఉన్నాయి. ఇక దీన్ని పబ్లిక్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సో టెస్టింగ్ అంతా అయిపోయింది. ఓకే, సో కన్సిడర్ ఈ టెస్టింగ్ అవన్నీ వదిలేండి, అది మళ్ళీ చూద్దాం సిఐసిడిలో. ప్రెసెంట్ మన ఫోకస్ వచ్చేసి గిట్ పైన కాదు. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ తీసుకెళ్ళాలి. ఏం చేయాలి నేను, పుల్ రిక్వెస్ట్ అనేది రైజ్ చేయాలి. రైజ్ పిఆర్ టు బ్రింగ్ చేంజెస్ ఫ్రమ్ టు మెయిన్ బ్రాంచ్. ఓకే, పిఆర్ అంటే ఏంటి అంటే ఏమి కోడ్ చేంజెస్ అయ్యాయి, ఏ ఫైల్స్ లో చేంజెస్ అయ్యాయి, అవన్నీ అక్కడ నీట్ గా మనకు కనిపిస్తుంది. దాన్ని బట్టి మనం డిస్కషన్ స్టార్ట్ చేసి అంతా బాగుంది అంటే అప్రూవల్ ఇస్తాము, అప్పుడు మనం మర్జ్ చేస్తాం. సో దట్ ఈస్ పుల్ రిక్వెస్ట్. సో వాట్ ఈస్ పుల్ రిక్వెస్ట్? పుల్ రిక్వెస్ట్ we used to create it to bring the changes to main branch. We create pull request, we get the approvals, we do the changes, and then we'll bring the changes to main branch. ఓకే, అది డెవలపర్స్ అయినా డెవాప్స్ వాళ్ళైనా ఎవరైనా ఈ పుల్ రిక్వెస్ట్ అనేది రైస్ చేస్తుంటారు. మనకి ఇక్కడే ఆప్షన్ వస్తుంది యూఐలో, కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్. సో ఇదే మనకి ఇస్తుంది, ప్లెయిన్ దోశలోంచి మెయిన్ లోకి చేంజెస్ ని తీసుకొస్తుంది. ఓకే, సో ఆల్మోస్ట్ అదే పాపులేట్ చేస్తుంది, ప్లెయిన్ దోశ అనే టైటిల్. తర్వాత ఏమేం చేంజెస్ అయ్యాయి, ఒక ఫైల్ అనేది చేంజ్ అయింది, దాంట్లో ప్లెయిన్ దోశ యాడ్ అయింది. ఇదే మరీ అవ్వద్దు, ఇది సమ్ క్యారెక్టర్స్ బ్యాక్గ్రౌండ్ లో క్యారెక్టర్ కోడ్ చేంజెస్ అనమాట. మేబీ ఇక్కడ ఎక్స్ట్రాగా యూటీఎఫ్ క్యారెక్టర్స్ ఏవో అంటారు కదా అవి. సో కొత్తగా యాడ్ అయింది ఇది, ఇది చూస్తారు. ఓకే, ఇదంతా యాడ్ అయింది. సో దే రైట్ సంథింగ్, అసలు ఎందుకు చేసాము ఈ చేంజ్ అనేది. సో దే రైట్ సంథింగ్ లైక్ ప్లెయిన్ దోశ
we started plain dosa as per change request from our client or as part of the new feature of new feature to our product. న్యూ ఫీచర్ అయినా బగ్ ఫిక్సెస్ అయినా ఏదైనా కూడా చేంజ్ రిక్వెస్ట్ లోనే వెళ్తాయి. ఓకే, సో ఇలా డీటెయిల్ గా రాస్తారనమాట. సో వి యాడెడ్ బిలో ప్రోడక్ట్స్, సో ఇలా నీట్ గా రాస్తారు, ఎందుకంటే ఇది లాగ్ అవుతుంది ఫ్యూచర్ లో ఎప్పుడైనా చూసుకోవడానికి. తర్వాత క్రియేట్ పుల్ రిక్వెస్ట్. సో పుల్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ అయింది. ఎన్ని కమిట్స్ వచ్చాయి ఎక్స్ట్రాగా ఈ చేంజ్ లో, ఏ ఫైల్స్ చేంజ్ అయ్యాయి, మొత్తం ఇక్కడ నీట్ గా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ లో కొంతమంది టీం మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు దే ఆర్ లైక్ కొలాబరేటర్స్. సో ఇక్కడ కొలాబరేటర్స్ అని ఉంటుంది. సో ఈ కొలాబరేటర్స్ లో మనము వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి. ఓకే, సో యాడ్ పీపుల్. ఇంకొక గిట్హబ్ అకౌంట్ ఉండాలి మీకు. ఓకే, సో ఐ హ్యావ్ వన్ గిట్హబ్ అకౌంట్. అంటే యాక్ట్ లైక్ అనదర్ పర్సన్. సో ఒక రైట్ యాక్సెస్ ఉంటే బెటర్. రైట్ యాక్సెస్ ఉంటే అట్లీస్ట్ వాళ్ళు పుల్ రిక్వెస్ట్ ని అప్రూవ్ చేయగలరు. కొలాబరేటర్స్ గా నేను వాళ్ళని యాడ్ చేశాను. దే నీడ్ టు యాక్సెప్ట్ ద రిక్వెస్ట్. సో దానికి సంబంధించిన మెయిల్ ఐడి ఓపెన్ చేయాలి. నేను మెయిల్ ఓపెన్ చేసి యాక్సెస్ ఇస్తున్నా, ఐ మీన్ యాక్సెప్ట్ చేస్తున్నా ఇన్విటేషన్. సో ఇలా మెయిల్ వస్తుంది మీకు, ఇన్విటేషన్ ఈమెయిల్. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. వ్యూ కొట్టి యాక్సెప్ట్ చేస్తాం. దెన్ ఇట్స్ డన్, యాక్సెప్టెడ్. ఇక్కడ వచ్చి రిఫ్రెష్ చేస్తే యూ కెన్ సీ దట్ రెపో 84S గిట్ దోస అనేది. ఓకే, సో ఇక్కడ పుల్ రిక్వెస్ట్ చూస్తారు మీరు, ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేశాక ఇదంతా చదువుతారు, ఏంటి అసలు ఇది అనేది. తర్వాత కమిట్స్, ఓకే 2 కమిట్స్ ఉన్నాయి. తర్వాత ఫైల్స్ లోకి వస్తారు, ఏమేమి ఫైల్స్ చేంజెస్ చేశారు అనేది. సో మన ప్రాజెక్ట్ అన్న తర్వాత టీం మెంబర్స్ కి ఎంతో కొంత అవగాహన ఉంటుంది కాబట్టి, ఒకరు రాసే కోడ్ మిగతా వాళ్ళు రాసే కోడ్ చేంజెస్ పైన వాళ్ళు ఇదంతా చూస్తారు. దే కెన్ స్టార్ట్ క్వశ్చనింగ్ అనమాట. సో ఇక్కడ మేబీ వాళ్ళకి ఒకవేళ డౌట్ ఉంటే ఆ కోడ్ ఎందుకు యాడ్ చేస్తామని దే కెన్ ఆస్క్ హియర్, వై ఆర్ యూ యాడింగ్ ఆయిల్ టు ప్లెయిన్ దోస. ఓకే, స్టార్ట్ రివ్యూ, యాడ్ సింగిల్ కామెంట్. కామెంట్స్ యాడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏంటి అంటే కామెంట్స్ యాడ్ చేసినా కూడా ఇక్కడ వీళ్ళకి కనిపిస్తుంది అనమాట. అంటే మన కోడ్ ని కామెంట్ చేశారు కదా, సో దే నీడ్ సంథింగ్ అన్నట్టు. సో అప్పుడు వీళ్ళు పుల్ రిక్వెస్ట్ లోకి వచ్చి చూసుకుంటే ఇక్కడ వాళ్ళకి కామెంట్స్ కనిపిస్తాయి. అంటే రివ్యూ కంటే ముందే దే కెన్ డూ ద రైట్ ద కామెంట్స్. నాకు ఇక్కడ కొన్ని చేంజెస్ ఉన్నాయో డౌట్స్ ఉన్నాయో ఏదో ఒకటి. ఓకే, 1 minute.
అప్పుడు ఎవరైతే ఆ కామెంట్ చేస్తారో మనం ఆ కామెంట్ కి రిప్లై ఇవ్వాలి కదా. సో ఇక్కడ ఎస్, లైట్ ఆయిల్ ఈజ్ గుడ్ ఫర్ ప్లెయిన్ దోశ. సో అని ఇస్తారు, యాడ్ సింగిల్ కామెంట్. సో వీళ్ళు ఇట్లా చాటింగ్ లాగా చేస్తారనమాట, అంటే ఏంటి అనేది ప్రతిదీ అలా జరుగుతుంది. సో తర్వాత ఆ కామెంట్ కి రిప్లై ఇచ్చినప్పుడు అతను కూడా చూస్తాడు. ఓకే, చూసిన తర్వాత దెన్ మేబీ హీస్ కన్విన్స్డ్. ఓకే, ఐఎమ్ గుడ్ అంటాడు. గుడ్ అని ఇంకా రివ్యూ స్టార్ట్ చేస్తాడు, కామెంట్స్ కాకుండా రివ్యూ స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఫినిష్ చేస్తాడు, అప్రూవ్. ఓకే, సో అప్రూవ్ అంటే అప్రూవ్ చేయడం, కామెంట్ అంటే జస్ట్ కామెంట్ చేయడం. సో దెన్ హీ విల్ ఇంప్రూవ్ ఇట్. ఓకే, సేమ్స్ గుడ్ టు మీ, అప్రూవింగ్. ఓకే, సో ఇలా మనం ఒక రెస్ట్రిక్షన్ అనేది పెట్టుకొని ఉంటాం, ఇద్దరు ముగ్గురు అనేది మినిమం మన టీమ్ సైజ్ ని బట్టి. సో ఇతను అప్రూవ్ చేశాడు. నెక్స్ట్ ఎవరైతే ఈ చేంజెస్ చేశారో అతను హీ కెన్ సీ దట్ రిజాల్వ్ కన్వర్జేషన్ అంటే క్లియర్ అయిపోయిందని. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత where is this? అదే మళ్ళీ ఓపెన్ చేస్తే ఇక్కడ యూ కెన్ సీ ద మర్జ్ ఆప్షన్. ఇంతకుముందు మర్జ్ లేదనమాట, ఎందుకంటే ఒక అప్రూవల్ అనేది కావాలి కాబట్టి. సో ఇక్కడ మర్జ్ పుల్ రిక్వెస్ట్ అని కొడతారు, కన్ఫర్మ్ మర్జ్. సో కన్ఫర్మ్ మర్జ్ కొట్టిన తర్వాత యూ కెన్ సీ ద మెయిన్ బ్రాంచ్ గాట్ ద కోడ్. మెయిన్ బ్రాంచ్ లోకి వచ్చేసింది కదా, దట్ ఈస్ కాల్డ్ మర్జింగ్. కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసాం, అందులో చేంజెస్ చేసాం, పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసాం, కొన్ని కామెంట్స్ ఉంటే వాటిని రిజాల్వ్ చేసుకున్నాం, తర్వాత అప్రూవల్ వచ్చింది, తర్వాత మర్జ్ కొట్టాం, మెయిన్ బ్రాంచ్ లోకి వచ్చేసాయి మనకు చేంజెస్. నా యూ కెన్ సీ 4 commits ఆర్ దేర్. యూ కెన్ సీ యువర్ ప్రీవియస్ బ్రాంచ్ ఆల్సో. సో ఇంతాక మనకు ఇక్కడ ఉంది కదా 8 to C1. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, B3D8 అని వచ్చింది. ఓకే, B3D8 వచ్చింది. తర్వాత ఇప్పుడు మీరు మెయిన్ బ్రాంచ్ ఓపెన్ చేస్తే ఇవి టోటల్. మెయిన్ బ్రాంచ్ ఓపెన్ చేస్తే ఒకటి ఎక్స్ట్రాగా క్రియేట్ అయిందా లేదా. ఈ B3D8 తర్వాత ఒకటి ఎక్స్ట్రాగా క్రియేట్ అయిందా లేదా. సో ఇది ఎక్స్ట్రాగా క్రియేట్ అయింది. సరే, చూద్దాం అదేంటో. ఇప్పుడు నేను మెయిన్ బ్రాంచ్ లోకి వెళ్ళాలి అంటే వాట్ ఈస్ ద కమాండ్. ప్లెయిన్ దోశలో ఉన్నాను. చెక్అవుట్ మెయిన్ అంతే, -B కాదు, ఆల్రెడీ మనకు బ్రాంచ్ ఉంది కదా. ఇప్పుడు చేంజెస్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ నుంచి మనం పుల్ చేసుకోవాలి. ఎందుకంటే పిఆర్ అనేది ఇక్కడ మర్జ్ చేసాము, చేంజెస్ అనేది వచ్చాయి, మీ లోకల్లో లేదు కదా. మీ లోకల్లో చేంజెస్ లేవు కాబట్టి యూ నీడ్ టు పుల్, గిట్ పుల్ ఆరిజిన్ మెయిన్. ఓకే, ఇప్పుడు చేంజెస్ మీకు వచ్చాయి మీ లోకల్లోకి. ఓకే, సరే ఇప్పుడు గిట్ లాగ్ కొట్టి చూడండి. గిట్ లాగ్ కొట్టినప్పుడు మన మెయిన్ బ్రాంచ్ అనేది ఒక స్టెప్ ముందుకేసింది, 1 to A8. 1 to A8. ఓకే, సో ఏంటి ఈ 1 to A8 ఎక్కడి నుంచి వచ్చింది అసలు అనేది మనం చూడాలి అంటే
there is some command called git cat file -p అంటే ప్రింట్. అంటే దీంట్లో ఏముంది అనేది తెలుసుకోవాలి అంటే నో నీడ్ టు అండర్స్టాండ్ దిస్, నో నీడ్ టు లర్న్ దిస్. మీరు మరి గిట్లో చాలా అంటే చాలా డీప్ వెళ్ళాలి అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్, బట్ ఐ డోంట్ సే ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో ఇప్పుడు దీనికి ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు ఆ కమిట్ కి? సో దిస్ ఇస్ ఆర్ లైక్ పేరెంట్ అండ్ చైల్డ్ అన్నమాట. సో ఇది చైల్డ్, దీని పేరెంట్ ఇది, ఇది చైల్డ్, దీని పేరెంట్ ఇది. అంటే ఒక ఫ్యామిలీ హిస్టరీ డయాగ్రామ్ గీస్తే ఎలా ఉంటుందో అలా అన్నమాట. ఓకే, సో అందరికీ పేరెంట్ ఇది. సో ఇప్పుడు దీనికి ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు, 9C A3, 9C A3 ఇది ఒక పేరెంట్. నెక్స్ట్ B3D8, B3D8, సో ఇదొక పేరెంట్. ఓకే, సో అంటే ఇది ఒక చిల్డ్రన్ అనుకోండి, ఇది మదరు ఆర్ ఫాదర్, ఫాదర్ అండ్ మదర్ అలా. ఇది ఒక సర్క్యులర్ ఫామ్ లాగా క్రియేట్ అయింది, అంటే ఒక ప్రాపర్ పేరెంట్ చైల్డ్ సంబంధించినట్లు. సో ఇది ఎక్స్ట్రా కమిట్. ఈ కమిట్ మనం ఇంటెన్షనల్ గా చేయలేదు, రైట్? ఈ కమిట్ నేను ఎక్స్ట్రాగా ఏం చేయలేదు, ఇంటెన్షనల్ గా నేను చేయలేదు, బట్ ఎవరు చేశారు? మర్జ్ చేసినప్పుడు వచ్చింది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మర్జ్ కమిట్. సో అదే మీరు ఈ ఇది చూసారనుకోండి, గిట్ క్యాట్ ఫైల్ ఇది చూసారనుకోండి, -p. సో దానికి పేరెంట్ ఒక్కరే ఉన్నారు, 82C1, 82C1. సో ఈ మర్జ్ కమిట్ అనేది ఒక స్పెషల్ కమిట్. మర్జ్ కమిట్ విల్ హ్యావ్ 2 పేరెంట్స్. సో ఇప్పుడు మనకు వచ్చేసింది కదా మెయిన్ బ్రాంచ్ లోకి కోడ్.